నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు, ఆప్తులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్నడిగి కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. గురువుగారు మామూలుగా ఎవరికన్నా దానాలు ముఖ్యంగా ఈ వరద బాధితులకి మనకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంట్లో ఉన్న దుస్తులు ఇచ్చేస్తూ ఉంటారు. అసలు కొత్త దుస్తులనే దానం చేయాలంటారా? లేదా వాడినవి దానం చేయొచ్చు అంటారా? ఇన్‌కేస్ మనం వాడిన మంచి దుస్తులు కానివ్వండి, ఇప్పుడు శుభకార్యాలకు కొన్ని దుస్తులు కొనుక్కుంటాం. పాతగా అయిపోయినాయి కదా అని ఇస్తూ ఉంటాం. అలా మనకి ఉన్న మంచి వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? మనకున్న ఐశ్వర్యం మనం దానం చేసిన వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఏదన్నా ఉంటుందంటారా? చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దీంట్లో చాలా రకాలు ఉన్నాయమ్మా. హ్మ్. మనం మామూలుగా సహజముగా మనము వేసుకునేటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో, హ్మ్. మనము గుడ్డలు తీసుకుంటున్నాము అంటే ఎన్నో షాపులు తిరిగి హ్మ్. ఎంతో ఇష్టపడి హ్మ్. మనము దాని యొక్క అవసరాన్ని గుర్తించి కదా మనం తీసుకుంటాం తల్లి. హ్మ్. మనము ఎంతో ఇష్టపడి గుడ్డలు కొనుక్కోవటం అనేటువంటిది చాలా షాపులు తిరిగి మనం ఇష్టమైనవి కొనుక్కుంటాం మామూలుగా అమ్మ. అలా కొన్నప్పుడు మనము ఇచ్చేటువంటి దాన ధర్మాలలో ఒక విధానం అనేటువంటిది ఉంటుంది. హ్మ్. మామూలుగా ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళే బంధువులే ఉన్న వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, హ్మ్. అప్పుడు మన వస్త్రాలు ఒకరికిస్తే మనకు ఉండేటువంటి ఇది వాళ్లకు పోతుంది అనేటువంటిది ఒకటి. హ్మ్. నిజంగా మీరన్నారు ఇందాక వరద బాధితులకు ఇబ్బంది పడేటువంటి వాళ్లకు ఇచ్చినప్పుడు పుణ్యము దక్కుతుంది. హ్మ్. మనము ఇప్పుడు మన ఇంట్లో దేవతార్చన కోసం అరటిపళ్ళు తెచ్చాం. హ్మ్. ఒకడు ఆకలిగా ఉండి వచ్చారు. ఆ ఆకలి ఉన్న వ్యక్తికి మనం ఈ దేవతార్చన చేసినటువంటి అరటిపళ్ళు మళ్ళా మనం తింటాము అనేటువంటి భావనతోనే కదా మనం పెట్టుకుంటాం. అవును. ఏవైతే తెచ్చామో ఇవే వాళ్లకు ఇవ్వటం అనేటువంటిది ఏమవుతుంది అంటే, హ్మ్. మనము భోజనము పెట్టినంత కద్దు. హ్మ్. అలా కాకుండా నిన్నటితో మొన్నటితో కాస్త మెత్తగైనటువంటి పళ్ళు ఉన్నాయి కదా, అవి ఇద్దాములే, ఇది మనకే ఉండనీలే అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఇస్తామో మంచిది కాదది. హ్మ్. దీంట్లో మన మనస్సులో కొరత ఉన్నట్టుగానే అవును. మనం ఇచ్చినటువంటి పుణ్యఫలం అనేటువంటిది కాదు కదా, పాపం అనేటువంటిది హ్మ్. అందులో అసలు పుణ్యం చుట్టుకుంటుందని ఎక్కడుంది? అని గమనించాలి. హ్మ్. హ్మ్. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంటుంది ఏం హ్మ్. చేస్తే ఏమిటి అనేటువంటిది. హ్మ్. అందుకనే ఉపమానము చెప్పేటప్పుడే దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. తెలుస్తుంది. అవును. అలా వరద బాధితులకు వాళ్లకు ఎవరికైనా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఇబ్బందుల్లో మనము ఇస్తే హ్మ్. మనకు మానవతా దృక్పథం, హ్మ్. దాని యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. ఇస్తాం, మేలు జరుగుతుంది. హ్మ్. అలా కాకుండా ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కూడా మనం వేసుకొని ఉన్నాయి కదా, ఇచ్చేద్దాంలే అని ఇస్తాం. హ్మ్. మనం ఏం చూస్తున్నాము, గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి పండగ వచ్చేటప్పటికి అమ్మా పాతగుడ్డ ఉంటే ఇవ్వండి అని ఇవ్వండి వాళ్ళు అని అడుగుతారు. అడుగుతారు. అవును. వాళ్ళు అడిగేది పాతదే అడుగుతారు. హ్మ్. కానీ తల్లి మనము పాతది ఇవ్వరాదు. హ్మ్. గంగిరెద్దును తీసుకొని హ్మ్. ఆత్మలింగము, హ్మ్. మరి గజాసురుడి కడుపులో ఆత్మలింగము ఉన్నప్పుడు గంగిరెద్దును తీసుకొని ఎవరొచ్చారు? శ్రీ మహావిష్ణువు వచ్చాడు. హ్మ్. మరి గంగిరెద్దుల వాళ్ళందరూ విష్ణువులేనా గురువు గారు? హ్మ్. అప్పుడు మరి గోమాతను తీసుకొని రావటం, గంగిరెద్దును తీసుకొని వచ్చాడు కదా అంటే, గంగిరెద్దుల వాళ్ళందరూ విష్ణువుతో సమానం అవుతారా అంటే, అభ్యాగతో స్వయం విష్ణువు అని చెప్పింది అందుకనే. ఈ మాట పదం ఎక్కడో రాలేదు. హ్మ్. మనకు భోజనానికని వచ్చినప్పుడు అని మనం అనుకుంటుంటాం. హ్మ్. హ్మ్. అతనొచ్చి ఏమి అభ్యర్థిస్తున్నాడు? నాకు పాత వస్త్రం ఇవ్వండి అని అంటున్నాడు. హ్మ్. అందుకనే హ్మ్. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు అని మనము చూడగలిగితే, హ్మ్. ఏమో ఆనాడు నిజంగా వచ్చింది శ్రీ మహావిష్ణువే గంగిరెద్దులు తీసుకుని మన ఇంటికే వచ్చుండొచ్చుగా. హ్మ్. అందుకు కదా శంకరాచార్యుడు వెడుతూ ఉన్నప్పుడు హ్మ్. అతను ఎదురైతే, ఎవరిని స్వామి, నన్నా
నాలో ఉండేటువంటి వాడిని పక్కకు జరగమంటున్నారా అంటే శంకరాచార్యుడు సైతం వచ్చినటువంటిది పరమేశ్వరుడు ఎవరో కాదు అనేటువంటి భావన ఎక్కడ కలుగుతుంది అంటే దీన్ని మనం గమనించాల్సింది. ఏదైనా సరే గంగిరెద్దుల వాళ్ళు వచ్చారు, వాళ్లకు కొత్తవి ఇవ్వటంలో మనకు పుణ్యం వస్తుంది. పాపం ఎప్పుడు వస్తుందంటే మనం పాతవి ఇచ్చామనుకోండి, ఉన్నాయి కదా, వాళ్ళు కూడా గంగిరెద్దుల వాళ్ళు కూడా మీరు గమనించారో లేదో అమ్మా, ఇక్కడ చిరిగిపోయినటువంటివి తేపలు అన్ని కూడా కుట్టుకొని వేసుకొని మన ఇవి సూట్ వేసుకొని వస్తుంటారు. అవును, వాళ్ళు నిజంగా కూడా ఎవరు పూర్ణమైనటువంటి చొక్కా వేసుకొని రారు. గంగిరెద్దుల వాళ్ళు అంటేనే వాళ్ళు ఏదో అక్కడ చినిగిపోయింది ఇక్కడ చినిగిపోయింది కాస్త కుట్టుకొని చేసుకొని పైన ఏవో 2-3 అన్ని తొడుక్కొని వేసుకొని వస్తుంటారు. దాని మీద అన్ని కూడా ఇచ్చిన వస్త్రాలన్నీ కూడా పాత చీర ఉంటే ఎండమ్మా, పాత పంచి ఉంటే ఎండమ్మా అని అడిగి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు మనము కొత్తది ఇస్తేనే పుణ్యప్రదం. ఎవరికి పుణ్యప్రదము? ఎవరికి వాళ్ళకి ఇస్తే పుణ్యం ఉంటుంది? మనం ఇచ్చే వస్త్రాలు అంటే మన పిల్లలకు మంచిది. మనము చేసేటువంటి ప్రతి పని కూడా, ప్రతి పనిలోనూ, ప్రతి పూజలోనూ, ప్రతి దీపారాధన చేసి ప్రతిరోజు దీపము వెలిగించేటువంటి ప్రతి ఇదిలోనూ వెలుగులోనూ మన పిల్లల యొక్క వెలుగు భవిష్యత్తులో మేలు జరుగుతుంది అనేటువంటిది మనం గ్రహించాలి. మన కోసం మనం చేసేది ఏది కాదు, మన కోసం మనకు వెంటనే సద్య ఫలితం రాదు. మనము చేసినటువంటి పుణ్యం అంతా కూడా మన పిల్లలకు వస్తుంది గాక. వాళ్ళు బాగుండాలని ఊరికే కోరుకుంటే రాదు. మనము చేసే పనులలో, మనము ప్రవర్తించేటువంటి తీరులో, మనము నడిచేటువంటి నడవడికలో మన పిల్లలకు ఎదుగుదల ఉన్నదనేది మనం గ్రహించాలి. అందువలన ఈ పాత వస్త్రాలు ఎవరికి ఇస్తే మంచిది అనేటువంటి ఉద్దేశ్యంతో ఇవ్వవచ్చునుగాక. రైట్, చాలా చక్కటి వివరణ. మీరు ఇక నుంచి పాత గుడ్డలు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నారు అని అబ్జర్వ్ చేసి వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా కొత్తవే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి, దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎవరికి దక్కుతుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది శివప్రసాద్ గురువు గారు. మీకు గురువుగారిని కలవాలి అనుకున్నా, లేదా మీకు సంబంధించిన జాతకాలు, వాస్తు ఫలితాలు తెలుసుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.